హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో తమ్నేల్ అయితే చూసారు కదా. ఈ వీడియో అయితే ఉండ్రాల తద్ది స్పెషల్ వీడియో అనమాట. సో ఇంకా రోజు మార్నింగే లేచి హెడ్ బాత్ చేసేసి కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఒక పక్కన అయితే రైస్ పెట్టుకుని ఇంకొక పక్క ఇడ్లీ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా రైస్ కూడా అయిపోయిన తర్వాత పల్లీ చట్నీకి అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. పప్పు అయితే మా అమ్మమ్మ ఇచ్చేసారు. ఎప్పుడు కూడా మమ్మీయే ప్రిపేర్ చేసేసేవారు. బట్ ఇయర్ ప్రిపేర్ చేయడానికి లేక అంతా నేనే చేసుకోవాల్సి వచ్చింది. లేదంటే మన హెడ్ బాత్ చేసి వచ్చేసి కూర్చొని తినేస్తే అయిపోయేది. కానీ ఇయర్ మాత్రం అంతా నేనే చేసుకోవాల్సి వచ్చింది. నాకు అసలు అన్నంలో ఓన్లీ పప్పుతో అస్సలు నచ్చదనమాట. అసలు ఎప్పుడు తినను, అలా నాకు నచ్చదు. అలాంటిది ఇంక మార్నింగే పప్పు వేసుకుని తినాలంటే చాలా కష్టం. అందుకే కొంచెం అంటే కొంచెమే రైస్ పెట్టుకుని మిగిలిందంతా ఇడ్లీ తినేసాను. మరి కొంచెమైనా రైస్ తినాలి కదా మార్నింగ్. సో ఇంకా తప్పక అలా తిన్నాను అనమాట. ఇంకా అలా తినేసిన తర్వాత కొంతసేపు రెస్ట్ తీసుకుని ఇంక తోరాలు అవి కట్టేసుకుందామని చెప్పి దారాలు అవి తీసుకుంటున్నాం అనమాట తోరాలు కట్టడానికి. నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఇదైతే 9th తద్ది అనమాట. అంటే ఇయర్ కి 2 వస్తాయి కదా. సో అలా ఇది 9th. 9 తద్దులు కూడా వరుసగా కంపల్సరీ చెయ్యాలి. ఒకవేళ ఎంత కుదరకపోయినా సరే ఉపవాసమైనా ఉండిపోవాలి, కానీ తద్ది మాత్రం మానకూడదనమాట. 9 వరుసగా చేయాల్సిందే. ఈ 9 తద్దులు కూడా వరుసగా చేసిన తర్వాత 10th ఆపేయాలన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా ఏ తద్ది కుదిరితే ఆ తద్ది ఇయర్ కి 2 వస్తాయి కదా. సో ఏది కుదిరితే అది చేసుకోవచ్చు. ఇంకా తోరాలు కట్టడం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత కాలువ దగ్గరికి వెళ్ళి పూజ చేసుకోవడానికి ఒక ప్లేట్ లో ఇవన్నీ కూడా సర్దేసుకుంటున్నాను. ఇంక చూసారా జామ పుల్ల, ఇది దీంతో బ్రష్ చేసి అప్పుడు స్నానం చేసి కాలువ దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో స్నానం చేసిన తర్వాత చలివిడి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఉండ్రాల్లో అయితే చుడుతున్నాను. ఉండ్రాలు తద్ది కదా. సో ఉండ్రాల్లో అయితే చెయ్యాలి చలివిడితో. ఇంకా చలివిడి కలిపేసిన తర్వాత ఇంట్లో పూజ చేసుకోవడం కోసం పీటకి పసుపు రాసి బొట్టు పెడుతున్నాను. ఇంకా కాలువ దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుందాం అనుకునే లోపు ఇంక ఫుల్ వర్షం వచ్చేసింది. ఇంక చేసేదేం లేక ఇంటి దగ్గరే పూజ చేసేసుకున్నాను. ఇప్పటి వరకు చేసిన ప్రతి తద్ది కూడా కాలువ దగ్గరికి వెళ్ళే పూజ చేసుకున్నాను. బట్ ఈ ఇయర్ మాత్రం ఇంక ఫుల్ గా వర్షం వచ్చేయడంతో ఇంక ఇంటి దగ్గరే పూజ చేసేసుకున్నాను. బయట పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో పూజ చేసుకోవడం కోసం అంతా రెడీ చేసుకుంటున్నాను. చెప్పాను కదా ఇయర్ మమ్మీ చేయడానికి లేదని చెప్పి. సో మొత్తం అంతా నేనే చేసుకోవాల్సి వచ్చింది. లేదంటే ప్రతిసారి మమ్మీయే చేసేసేది. నేనైతే జస్ట్ వెళ్ళి పూజ చేసుకొని వచ్చేసేదాన్ని. ఇప్పుడైతే మొత్తం అంతా నేనే రెడీ చేసుకోవాల్సి వచ్చింది.
పూజకంతా రెడీ చేసేసుకున్న తర్వాత ఉండ్రాల తద్ది కథ చదివేసుకుని అప్పుడైతే పూజ స్టార్ట్ చేశాను. ఇంట్లో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఈవినింగ్ వచ్చిన వర్షానికైతే ఇంకా రోజు చుక్క కూడా రాదేమో అనుకున్నాను. కానీ చుక్క అయితే బాగానే వచ్చేసింది. ఇంకా అక్షింతలు వేసుకుని దండం అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇంక టిఫిన్ కూడా చేసేసాను. ఇంకా నా ఉండ్రాల తద్ది అయితే ఇలా కంప్లీట్ అయింది. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే స్నానం చేసేసి తోరం కూడా కట్టేసుకున్నాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. బాయ్ గైస్.